వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు టాపిక్ 1Bలోని లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. దీనిలో మనకి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఏపీ కానీ టీఎస్ కానీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ క్లాసులో 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసేలాగా చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మనకి షో దట్ f of x is equal to cos ax minus cos bx by x square, x not equal to 0, 1/2 into b square minus a square if x equal to 0 where a comma b are real numbers is continuous as x equal to 0 అని ఇచ్చాడు. వాట్ ఈజ్ మెంట్ బై కంటిన్యూస్? కంటిన్యూస్ అంటే ఏం చేయాలో తెలిస్తే, అసలు కంటిన్యూస్ అంటే డెఫినేషన్ తెలిస్తే మనకి ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ గివెన్ దట్ ఇక్కడ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక గివెన్ ఫంక్షన్ అనుకుంటాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఫంక్షన్ అయితే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అయితే ఈజ్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. ఎక్స్ టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ 1 అయిందనుకోండి, కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. ఎక్స్ టెండ్స్ టు 2 ఎఫ్ ఆఫ్ 2 అయిందనుకోండి, కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని చెప్తాం. ఇప్పుడు నేను 0 దగ్గర చెక్ చేయాలి కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0తో చెక్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ నాకేంటి, ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ కావాలి, నెక్స్ట్ దీని వాల్యూ కావాలి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 చూడండి, ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఉంటుంది. అంటే ఏం రాయొచ్చు మనం, దట్ ఇంప్లైస్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏముందిరా మనకి, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. సో గివెన్ డేటా నుంచే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ వచ్చింది, పక్కన రాశాను. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం, ఇది ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి, దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఏముంది అక్కడ మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే దట్ ఈక్వల్, జాగ్రత్తగా చూడండి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 కాసు సి మైనస్ కాసు డి. కాసు సి మైనస్ కాస్ డి అంటే ఫార్ములా కావాలి నాకు. కాసు సి మైనస్ కాస్ డి అంటే ఫార్ములా -2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 రాయొచ్చు. సైన్ సి మైనస్ డి బై 2 రాయొచ్చు. సో ఇది మనకు ఒక ఫార్ములా. ఇప్పుడు నేను ఈ ఫార్ములాని బేస్ చేసుకొని లెక్క చేస్తాను. కాస్ సి మైనస్ కాస్ డి ఈ ఫార్ములా బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఏం రాద్దాం మనం, -2 ఇంటూ సి అంటే ఏఎక్స్, బి అంటే బిఎక్స్, అంటే ఏం రాద్దాం మనం, డి అంటే సైన్ ఆఫ్, రెండిట్లో ఎక్స్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ ఇంటూ నెక్స్ట్ రెండోది ఏమవుతుంది మనకి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ ఎక్స్. సో సైన్ సి ప్లస్ డి బై 2 అంటే ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై 2 అవుతుంది. ఎక్స్ కామన్ తీసాను, ఏఎక్స్ మైనస్ బిఎక్స్ బై 2 అవుతుంది. ఎక్స్ కామన్ తీసాను బై ఎక్స్ స్క్వేర్ ఉంది. ఈ ఎక్స్ స్క్వేర్ని ఈ ఫంక్షన్కి రాస్తాను, ఈ ఫంక్షన్కి రాసుకుంటూ వస్తాను. ఓకే, ఇప్పుడు రాస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 కాన్స్టెంట్ పక్కన రాస్తున్నాను. మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ కేఎక్స్ బై ఎక్స్ కానీ ఉంటే కే రాయొచ్చు. సైన్ కేఎక్స్ బై ఎక్స్ ఉంటే కే రాయొచ్చు. అంటే ఇప్పుడు నేను దీన్ని ఈ రెండింటికి ఈ ఫార్ములా అప్లై చేస్తాను. అంటే ఏం రాద్దాం మనం, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ కేఎక్స్ బై ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం ఇక్కడ. సో ఈ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాశాను, సారీ ఇందాక ఎక్స్ స్క్వేర్ రాశాను. సో ఇప్పుడు ఏం రాద్దాం మనం, ఏ ప్లస్ బి బై 2, నెక్స్ట్ దాన్ని ఏం రాద్దాం మనం, ఏ మైనస్ బి బై 2. సో దీనికి ఇది క్యాన్సిల్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలిపోయింది దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏగా రాయొచ్చు ఇంటూ దీన్ని ఏం రాద్దాం మనం, ఈ మైనస్ ఉంది కాబట్టి బి మైనస్ ఏ బై 2గా రాద్దాం. సో టోటల్గా ఎంత అవుతుంది మనకి, ఇది
బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఏంటిది లిమిట్ ఎక్స్ టాన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూను. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, టోటల్గా ఏమొచ్చింది, లిమిట్ ఎక్స్ టాన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ రెండు సమానమైనవి. ఎందుకంటే ఇక్కడ వాల్యూ అదే, ఇక్కడ వాల్యూ అదే, రెండు సమానమైనవి కాబట్టి ఈజ్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. కంటిన్యూటీలో చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఈజ్ గివెన్ బై. కంటిన్యూటీ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాడు మనకి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, సంథింగ్ కండిషన్ ఇచ్చాడు, ఎట్ ద పాయింట్ 3 దగ్గర చెక్ చేయాలి. ముందు 3 దగ్గర కంటిన్యూటీ అంటే డెఫినేషన్ తెలియాలి మనకి. లిమిట్ ఎక్స్ టాన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 అయితే ఈజ్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అయితే లేకపోతే నాట్ ఈక్వల్ టు. చూద్దాం, నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే డిస్కంటిన్యూస్. ఇప్పుడు చూద్దాం, మనకి గివెన్ కండిషన్ నుంచి దట్ ఇంప్లైస్ ఫస్ట్ లిమిట్ ఎక్స్ టాన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ 3 చెక్ చేస్తున్నాను, అంటే ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 1.5. నెక్స్ట్ రెండో పార్ట్ ఏంటి మనకి, లిమిట్ ఎక్స్ టాన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెక్ చేద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టాన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. సో దీనికి ఫ్యాక్టర్స్ రాస్తున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టాన్స్ టు 3 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3గా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై దీనికి ఏం రాద్దాం, ఎక్స్ ప్లస్ అదేనా ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1గా రాయొచ్చు. ఈ రెండు ఫ్యాక్టర్స్ దీనికి. ఈ రెండు ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మనకి ఈ రెండు వాల్యూస్ క్యాన్సిల్ చేస్తాను, మనకు మిగిలిపోయిందంతా దట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్ టాన్స్ టు 3 అంటే ఎక్స్ ప్లస్లో 3 రాసుకోవచ్చు మనం, అంటే ఎంత అవుతుంది మనకి 3 + 3 బై ఓకేనా 3 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 6/4. 6/4 అంటే 1.5 కదా, 6/4 అంటే 1.5. అంటే ఇప్పుడు ఏంటి, లిమిట్ ఎక్స్ టాన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ ఆఫ్ 3 సమానం అయింది కాబట్టి ఈజ్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 3. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ k² x మైనస్ k ఎక్స్ గ్రేటర్ దాన్ 1 2 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1. ఇందాక మనం కంటిన్యూటీ చూడాలి అంటే మనకి యాక్చువల్గా ఈజ్ కంటిన్యూస్ ఆర్ అని అన్నాడు. సరే, ఆర్లో ఏదైనా ఒక పాయింట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది అనుకుంటాం. మనం కంటిన్యూటీ 1 దగ్గర కంటిన్యూటీ అవ్వాలంటే కండిషన్ ఏమి రాస్తాం మనం, లిమిట్ ఎక్స్ టాన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అయితే ఇట్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. ఓకేనా, కానీ ఈ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ తెలియదు, ఒకటి కన్నా ఎక్కువ ఒకటి కన్నా తక్కువ లేదంటే ఒకటికి సమానం అని ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చాడు. సో అలాంటప్పుడు నేను దీన్ని చెక్ చేయాలి, అంటే ఇక్కడ ఇది లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటూ రావాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అని చెక్ చేస్తే కంటిన్యూస్ అవుతుంది. ఆల్రెడీ వాడు కంటిన్యూస్ అని ఇచ్చాడు అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అవుతుంది కాబట్టి ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ చెక్ చేద్దాం. ఎక్కడ చెక్ చేద్దాం, 1 దగ్గర చెక్ చేద్దాం. కాబట్టి ఫస్ట్ దట్ ఇంప్లైస్ ఎల్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్ టాన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెక్ చేస్తాను, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టాన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఒకటి కన్నా తక్కువ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంది చూడండి, ఒకటి కన్నా తక్కువ ఎక్కడ ఉంది 2 ఉంది, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ లిమిట్ వాల్యూ 2నే పక్కన పెట్టేస్తాను. సో ఎల్హెచ్ఎల్ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి, ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ రెండోది ఆర్హెచ్ఎల్ చేద్దాం.
ఆర్హెచ్ఎల్ అంటే ఏం చేద్దాం, లిమిట్ ఎక్స్ టాన్స్ టు 1 ప్లస్ చేస్తాను. 1 ప్లస్ అంటే ఎంత ఉంది, 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టాన్స్ టు 1 ప్లస్ ఇదంతా కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టాన్స్ టు 1 ప్లస్ కే స్క్వేర్ 1 మైనస్ కే, ఎక్స్ ప్లేస్లో కే రాశాను. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది, కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్. ఇదేంటి, ఆర్హెచ్ఎల్. సో కంటిన్యూస్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఏం చెప్పొచ్చు మనం, ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. సో దాని నుంచి దట్ ఇంప్లైస్ ఏం రాద్దాం మనం, 2 ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ కే. సో అంటే ఏం రాయొచ్చు మనం, కే స్క్వేర్ మైనస్ కే మైనస్ 2 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ కే స్క్వేర్ మైనస్ కే మైనస్ 2 ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. దీనికి ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి ఏమవుతాయి, కే ప్లస్ 1 ఇంటూ కే మైనస్ 2 దట్ ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు -1 ఆర్ ప్లస్ 2, కే ఈక్వల్ టు -1 ఆర్ ప్లస్ 2. ఓకే, చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1/2 ఇంటూ x square minus 4 if x greater than less than 2 minus 8x cube power minus 3, 8x power minus 3 if x less than greater than 2 at the point 2 అని ఇచ్చాడు. కంటిన్యూటీ చెక్ చేయాలి. 2 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలంటే యాక్చువల్గా మన డెఫినేషన్ ఏంటి, లిమిట్ x టాన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 2 చెక్ చేయాలి అంటే 2 వాల్యూ లేదు, పర్ఫెక్ట్గా 2 వాల్యూ అంటే ఏం చేయాలి, నేను ఇక్కడ ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూడాలి. అంటే ఏం చెక్ చేయాలి, ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ చెక్ చేయాలి. ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ చెక్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ రాస్తున్నా, దట్ ఇంప్లైస్ గివెన్ దట్ మనకి ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఇవ్వలేదు. ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఇవ్వలేదంటే ఏం చేద్దాం మనం, ఎల్హెచ్ఎల్ చేద్దాం. ఎల్హెచ్ఎల్ అంటే ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్ టాన్స్ టు 2 మైనస్కి చెక్ చేస్తాను. లిమిట్ ఎక్స్ టాన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 దగ్గర అంటే 2 మైనస్ అంటే లిమిట్ ఎక్స్ టాన్స్ టు 2 మైనస్ అంటే 2 కన్నా తక్కువ ఎక్కడ ఉందో చూడండి గివెన్ ఫంక్షన్లో. ఇది 2 కన్నా ఎక్కువ, ఇది 2 కన్నా తక్కువ అంటే ఎంత అవుతుంది మనకి, 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 2 మైనస్ ఉంది కదా అని -2 రాయకూడదు. 2 మైనస్ అయినా 2 ప్లస్ అయినా ప్లస్ మైనస్ అనేవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని ఇండికేట్ చేస్తే, అంతేగాని వాల్యూ మాత్రం 2నే. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం, 1/2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ అంటే 4, టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 0. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ చెక్ చేద్దాం. ఆర్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టాన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లిమిట్ ఎక్స్ టాన్స్ టు 2 ప్లస్ రాస్తున్నాను. 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉందో చూద్దాం. 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది ఉంది. అంటే ఎంత ఉంది, 2 మైనస్ 8 ఎక్స్ పవర్ -3ని బై ఎక్స్ క్యూబ్ రాయొచ్చు అనుకుంటా. ఓకే, బై ఎక్స్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 2 రీప్లేస్ చేసేస్తున్నాను. 2 మైనస్ 8/2 క్యూబ్ అంటే ఎంత అవుతుంది, 8. 2 క్యూబ్ అంటే 8, 1 అంటే ఎంత అవుతుంది, 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎల్హెచ్ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ వచ్చింది కాబట్టి ఏం చెప్పొచ్చు, ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ ఎట్ x is equal to 2. It is not continuous at x equal to 2. Okay, fifth problem చూడండి. If f is defined by f of x sin 2x by x if x not equal to 0, 1 if x equal to 0 is continuous at x equal to 0 అనడం. ఈజ్ కంటిన్యూస్ అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడు మనకి, కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయాలి, అదే కదా. కంటిన్యూస్ ఆర్
కంటిన్యూస్ ఆర్ నాట్, కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకే, కంటిన్యూస్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం, ఇఫ్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై, ఇలా డిఫైన్ చేశాడు, ఈజ్ కంటిన్యూస్ ఎట్ జీరో ఆర్ నాట్, జీరో దగ్గర అవుతుందా లేదా కంటిన్యూటీ చెక్ చేద్దాం. జీరో దగ్గర కంటిన్యూటీ అంటే డెఫినేషన్ ఏంటి మనకు కావాలి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీరో అయితే కంటిన్యూస్ అవుతుంది. ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తుందా లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ వన్, given that f of 0 equal to x వాల్యూ 0 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది, 1. ఓకే, నెక్స్ట్ వన్, లిమిట్ x tends to 0 f of x దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 f of x అంటే ఉంది sin 2x by x దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఎలా రాస్తామంటే లిమిట్ x tends to 0 sin kx by x అంటే వాల్యూ ఎంత అవుతుంది, k. సో నేను ఈ రూల్ కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ 2 రాసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఏమైంది మనకి, లిమిట్ x tends to 0 f of x వాల్యూ f of 0 వాల్యూ సమానం అవ్వాలి. అంటే ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్ at x is equal to 0. It is not continuous at x equal to 0. Okay, sixth problem చూద్దాం. If f of x, సో ఫోర్ ఫంక్షన్స్ ఇచ్చాడు, వాటికి సంబంధించిన కండిషన్స్ ఇచ్చాడు. ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ అన్నాడు. ఆర్ అంటే రియల్ నెంబర్స్, అంటే ఏ పాయింట్ దగ్గరైనా కంటిన్యూస్ అవుతుంది. అయితే ఏం కనుక్కోవాలి మనం ఇప్పుడు, ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి అంటే ఇక్కడ ఒక కండిషన్ చూద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ ఉన్నట్లు లిమిట్స్లో లీస్ట్ లిమిట్ ఏముంది, ఇక్కడ 0 ఉంది, దాన్ని కూడా చెక్ చేద్దాం. 1 ఉంది, 3 ఉంది. సో లీస్ట్ వాల్యూకి హైయెస్ట్ వాల్యూకి రెండింటికి చెక్ చేద్దాం. దేనికి చెక్ చేసినా వచ్చింది. ఫస్ట్ లీస్ట్ వాల్యూ అంటే ఏం చూద్దాం మనం, ఇక్కడ చూద్దాం. కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 0 దగ్గర చెక్ చేస్తున్నాం. కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 0 దగ్గర అంటే ఏమవుతుంది మనకి చూడండి, LHL అన్నీ గ్రేటర్ దాన్ అన్నాయి కదా. ఫస్ట్ LHL చెక్ చేస్తాను. LHL అంటే లిమిట్ x tends to 0 మైనస్ f of xకి చెక్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 మైనస్ 0 కన్నా తక్కువ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగో 0కి సమానం కానీ 0 కన్నా తక్కువ ఉంటే ఎంత అవుతుంది, sin x అంటే sin 0 అంటే ఎంత అవుతుంది, 0. నెక్స్ట్ RHL చెక్ చేస్తా. లిమిట్ x tends to 0 ప్లస్ f of x చెక్ చేద్దాం. లిమిట్ x tends to 0 ప్లస్ f of x అంటే దట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ x tends to 0 ప్లస్ 0 కన్నా ఎక్కువ ఎక్కడ ఉంది చూడండి, 0 కన్నా ఎక్కువ 1 కన్నా తక్కువ అంటే x² ప్లస్ a దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు, 0 రాయొచ్చు. అంటే 0 ప్లస్ ఏ. ఆల్రెడీ ఏంటి, LHL ఈక్వల్ టు RHL అని మనకు తెలుసు. ఎందుకంటే ఆర్లో ఇది కంటిన్యూటీ అవుతుంది. ఇది కంటిన్యూటీ అవుతుందంటే LHL ఈజ్ ఈక్వల్ టు RH అని తెలుసు. LHL ఈజ్ ఈక్వల్ టు RH అని తెలిస్తే 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ ఇంప్లైస్ ఏ వాల్యూ వచ్చేసింది మనకి, ఏ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ వచ్చింది. ఇంకో రెండో వాల్యూ ఏముందో చూద్దాం. కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 3 దగ్గర చెక్ చేద్దాం. x ఈక్వల్ టు 3 అంటే LHL ఈక్వల్ టు లిమిట్ x tends to 3 మైనస్ 3 కన్నా తక్కువ, 3 కన్నా ఇది ఎక్కువ, 3 కన్నా తక్కువ అంటే ఎంత ఉంది, bx ప్లస్ 3. 3 కన్నా తక్కువ అంటే bx ప్లస్ 3. సో అంటే ఏం రాయొచ్చు మనం, x ప్లేస్లో 3 రాయొచ్చు. అంటే ఎంత రాద్దాం మనం, 3b ప్లస్ 3. నెక్స్ట్ RHL చెక్ చేస్తాను. RHL అంటే లిమిట్ x tends to 3 ప్లస్ f of x. లిమిట్ x tends to 3 ప్లస్ f of x అంటే లిమిట్ x tends to 3 ప్లస్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎంత రాయొచ్చు -3 అంటే ఏం రాయొచ్చు మనం దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -3. సో ఆల్రెడీ ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అని తెలుసు కదా, ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అంటే దట్ ఇంప్లైస్ ఎంత ఉంది ఇక్కడ 3b + 3 = -3, 3b = -6, b = -2, b = -2. సో మనకు కావాల్సిన ఏ వాల్యూ బి వాల్యూలో ఏ అంటేనేమో 0, బి అంటేనేమో -2. ఓకే, ఇక్కడ చెక్ ద కంటిన్యూటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఎట్ ద పాయింట్స్ 0, 1, 2, 3 పాయింట్స్ దగ్గర కంటిన్యూటీ చెక్ చేయమంటున్నాడు. 4 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 3 పాయింట్స్ దగ్గర కంటిన్యూటీ చెక్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 1 కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర చెక్ చేస్తాను. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర అంటే ఏం రాయాలి మనం 0 దగ్గర చెక్ చేయటం అంటే ఎల్హెచ్ఎల్ అంటే దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ 0 కన్నా తక్కువ ఎక్కడ ఉందో ఫంక్షన్లో చూడండి. 0 కన్నా తక్కువ ఉంది 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే ఈ మొత్తం 0 అయిపోతుంది అంటే మిగిలిపోయేదంతా మనకి 4. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ చెక్ చేద్దాం. ఆర్హెచ్ఎల్ దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ 0 కన్నా ఎక్కువ ఎక్కడ ఉంది 0 కన్నా ఎక్కువ ఎక్కడ ఉందో చూడండి. ఇదిగో 0 కన్నా ఎక్కువ 1 కన్నా తక్కువ అంటే x - 5 రాస్తారు అంటే x - 5 ఎక్స్ ప్లేస్లో ఎంత రాయాలి ఇప్పుడు నేను 0 రాస్తే 0 - 5 అంటే ఎంత అవుతుంది -5 0 - 5 ఓకేనా 0 - 5 ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఇక్కడ రాసుకుంటూ వచ్చాను అదేనా. బట్ ఏమన్నా చెక్ ద కంటిన్యూటీ అయిందా అవలేదా. సో ఏం చెప్పొచ్చు మనం ఎల్హెచ్ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అయింది అంటే ఏం చెప్పొచ్చు నాట్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూటీ అవ్వాలి. ఇంకో పాయింట్ ఉంది ఏముంది నెక్స్ట్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేస్తా. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ చూద్దాం ఎల్హెచ్ఎల్ దట్ ఇంప్లైస్ ఫస్ట్ చూద్దాం లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 దగ్గర అంటే 1 ప్లస్ 1 కన్నా ఎక్కువ ఎక్కడుందో చూడండి 1 కన్నా ఎక్కువ 1 మైనస్ చూద్దాం ఫస్ట్ 1 మైనస్ చూద్దాం 1 కన్నా తక్కువ అంటే x - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు x - 5 ఎక్స్ ప్లేస్లో 1 రాయాలి అంటే 1 - 5 అంటే ఎంత అవుతుంది మనకి -4. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ చెక్ చేద్దాం. ఆర్హెచ్ఎల్ దట్ ఇంప్లైస్ లిమిట్ ఇక్కడ చూద్దాం లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 కన్నా ఎక్కువ ఎక్కడ ఉంది 4x స్క్వేర్ -9 దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లేస్లో 1 రాస్తున్నా 1 స్క్వేర్ అంటే 1 4 × 1 4 -9 అంటే ఎంత అవుతుంది -5. ఇక్కడ కూడా ఎల్హెచ్ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఎల్హెచ్ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ కంటిన్యూయస్ ఎట్ x ఈక్వల్ టు 1 ఇట్ ఈస్ నాట్ కంటిన్యూయస్ ఎట్ x ఈక్వల్ టు 1. నెక్స్ట్ కంటిన్యూయస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 2 కంటిన్యూయస్ ఎట్ x ఈక్వల్ టు 2 దగ్గర కంటిన్యూటీ అవుతుందో లేదు చెక్ చేద్దాం. 2 దగ్గర కంటిన్యూటీ అంటే ఫస్ట్ ఎల్హెచ్ఎల్ చూస్తున్నాను. ఎల్హెచ్ఎల్ అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 మైనస్ 2 కన్నా తక్కువ ఎక్కడ ఉంది చూడండి 2 మైనస్ అంటే ఇక్కడ ఉంది ఎంత 4x స్క్వేర్ -9 4x స్క్వేర్ -9 అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి ఎక్స్ ప్లేస్లో 4 రాస్తాను 2 రాస్తాను అంటే 2 స్క్వేర్ 4 × 4 16 -9 అంటే 7. ఓకే నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ చూద్దాం. ఆర్హెచ్ఎల్ ఏంటి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 కన్నా ఎక్కువ ఎంత ఉంది 3x ప్లస్ 4 అంటే ఎక్స్ ప్లేస్లో 2 రాస్తే
3 × 2 6 ప్లస్ 4 ఎంత అవుతుంది 10. ఇది కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ LHL నాట్ ఈక్వల్ టు RHL నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి RHL. కాబట్టి ఏమవుతుంది నాట్ కంటిన్యూస్ at x ఈజ్ ఈక్వల్ టు 2 నాట్ కంటిన్యూస్ at x ఈక్వల్ టు. అంటే ఈ ప్రాబ్లం ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు. 3 పాయింట్ల దగ్గర చెక్ చేయొచ్చు. ఓకే, 8th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ ద ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ sin x అండ్ cos x. sin x అండ్ cos x ఆర్ కంటిన్యూస్ ఆన్ R. Rలో కంటిన్యూటీ అవుతాయా లేదా చెక్ చేయమంటాను. ఇక్కడ Rలో ఏదైనా ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పాయింట్ ఏదైనా తీసుకుందాం. అంటే ఏదర్థం, ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు R అని తీసుకుంటూ వస్తున్నాను. A బిలాంగ్స్ టు R తీసుకుంటే ఏ దగ్గర చెక్ చేయాలి, sin x అయినా cos x అయినా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, దట్ ఇంప్లైస్ గివెన్ దట్, ఫస్ట్ గివెన్ దట్ f of x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి sin x. f of x ఈజ్ ఈక్వల్ టు sin x. దట్ ఇంప్లైస్ దీని నుంచి f of a ఎంత అవుతుంది, sin a. f of a ఈక్వల్ టు sin a. కానీ ఏ దగ్గర నేను కంటిన్యూటీని చెక్ చేయాలి అంటే కండిషన్ ఏంటి, లిమిట్ x టెండ్స్ టు a f of x ఈజ్ ఈక్వల్ టు f of a అవ్వాలి. f of x ఈజ్ ఈక్వల్ టు f of a అయితే a అనే పాయింట్ దగ్గర కంటిన్యూటీ అవుతుంది. ఇప్పుడు నేను f of a అంటే నాకు ఆల్రెడీ వచ్చింది. నేను ఇప్పుడు ఈ వాల్యూ కూడా f of a వాల్యూకి సమానం అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ రాస్తున్నాను. అంటే దట్ ఇంప్లైస్ లిమిట్ x టెండ్స్ టు a f of x దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు a f of x అంటే ఎంత అవుతుంది మనకి sin x దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ x ప్లేస్లో ఏ రాస్తే ఎంత అవుతుంది sin a. లిమిట్ x టెండ్స్ టు a f of x ఈజ్ ఈక్వల్ టు f of a అయింది. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఇట్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ అంటే ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ ప్రాబ్లం ఎలా చేసామో యాజ్ రీజ్గా కాసు కూడా చేయొచ్చు. ఓకేనా, జస్ట్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ సైన్ ఉంది, అక్కడ కాసు ఉంటుంది, ఫంక్షన్ మారుతుంది అంతే, ప్రాసెస్ మారదు. సో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు 1 బిలాంగ్స్ టు 2 బిలాంగ్స్ టు ఏ పాయింట్ దగ్గరైనా కంటిన్యూటీ చెక్ చేసుకుంటూ రావచ్చు. సో ఈ ప్రాబ్లం చేస్తే కంటిన్యూటీ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకేదైనా చాప్టర్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసిన వితిన్ 2 డేస్లో మీకు కొత్త వీడియో రిలీజ్ చేస్తాను. సో ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఏదైతే కామెంట్ చేస్తారో, ఏ చాప్టర్ అయితే కావాలని కామెంట్ చేస్తారో ఆ చాప్టర్ మాత్రమే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాల్మీకి